హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ గురించి. చాలా మంది నన్ను ఎక్కువ కమెంట్స్ అడుగుతున్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఎప్పుడు వస్తాయని. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ చాలా మంది అటు ఏపీ వాళ్ళైతేనే తెలంగాణ వాళ్ళైతేనే డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రాబోతుంది. నిన్ననే ఇండియన్ గెజెట్ లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అందులో 85 పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం నియమించడం జరిగింది. చాలా మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ 85 అంటే తక్కువ నెంబరే, బట్ రావడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇలాంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం. ఆ తరుణం రానే వచ్చిందని చెప్పొచ్చు. సో మీరు సరిగ్గా గమనించినట్లయితే యూపీఎస్సీకి సంబంధించి 85 పోస్టులు రాబోతున్నాయి. ముఖ్యంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ డిప్లొమా ఫార్మసీ వాళ్ళు తప్ప. నెక్స్ట్ దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. జనవరిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ 2024 గాను 85 పోస్టులు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్ చదవంగానే హ్యాపీ అనిపించింది. అందుకే వెంటనే మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా 18 మంత్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ను తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. 18 నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎయిదర్ ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మినిమం 18 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు 35 వరకు ఉంటుంది. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అందులో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దీనికోసం అటు ఏపీ, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు సిద్ధం అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి దాదాపు 44 టాపిక్స్ అంటే 44 సబ్జెక్ట్స్ లాగా ఉంటుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ సిలబస్. అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక సాలరీస్ విషయానికి వస్తే జాబ్ లో జాయిన్ అయిన వెంటనే దాదాపు 60,000కు పైగా వచ్చే ఛాన్స్ ఉంది. సో 54,000 బేసిక్ అయినప్పటికీ ఇంకా అలవెన్సెస్ అన్ని కలుపుకుని 60,000కు పైగా ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు దీనికి సిద్ధపడండి. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో పూర్తి నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మీ ముందుకు ఆ నోటిఫికేషన్ తో వస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం ఇంకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కమెంట్ రూపేణా నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఈ డిఐ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. కమెంట్స్ లో అడగలేని లెంతీ క్వశ్చన్స్ అయితే కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.